నా చిన్నతనంలోనూ ఒక విషయం చూశానండి. నాకు అప్పటి నుంచి ఇప్పటికీ అది మనసులో ఎప్పుడు అలా ఉండిపోయింది. ఆ విషయం ఏంటో మరి అలాగా బాగా చిన్నపిల్లని నాకు గుర్తున్నది. అది మనసులో నాటుకుపోయింది. ఎలా అంటే ఉన్నవాళ్ళు ఒక రకంగాను లేని వాళ్ళు ఒక రకంగాను అనే భావాలతోటి ఉంటారు కొంతమంది, అందరూ ఉండరు అలాగా. కానీ పెద్దోళ్ళలోనండి అటువంటివి ఉండకూడదండి. ఒక కుటుంబానికి పెద్ద అయిన వాళ్ళు నలుగురు సమానం అని అనుకోవాలి. ఉన్నవాళ్ళు మన చుట్టమే, లేనివాళ్ళు మన చుట్టమే. చుట్టం అన్న తర్వాత అందరూ చుట్టాలే మనకి, ఎవరు కాకుండా పోరు కదండి. అందరూ చుట్టాలు బంధువులే. కాకపోతే ఒకళ్ళకి కొంచెం ఆస్తి ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళకి కొంచెం ఆస్తి తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళు మన బంధువులు కాకుండా రక్త సంబంధికులు కాకుండా ఎక్కడికి పోతారండి? పోదు కదా. అలా అని చుట్టాలు కాదు అని చెప్పుకుని తిరగాలంటే తిరగలరండి. ఎప్పుడు వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఎప్పుడు ఏ రోజున ఎవరు ఎలా ఉంటామో, ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇవాళ చూసిన వాళ్ళు సడన్గా ఇంకొక రకమైన పొజిషన్లో ఉంటున్నారు, రేపు చూసిన వాళ్ళు ఇంకో రకం పొజిషన్లో ఉంటున్నారు. అలాగే పొజిషన్లు ఎప్పుడు మారుతూ ఉంటాయి. వాళ్ళు రాత అంటారు కదా, అది కూడా కొంచెం ఉంటుంది. తర్వాత ఎవరి వలన ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ మెరాకిల్ జరుగుద్దో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరిని చిన్నచూపు చూడకూడదు, ఎవరిని కూడా ఒక రకమైన భావాలతోటి మాట కష్టం కలిగేలాగా మాట్లాడకూడదు. ఒకసారి ఎప్పుడో నాకు చిన్నతనంలో ఒక ఆవిడ పక్కన నుంచుని ఉంటే, మేము ఎక్కడో పొలం, మినిస్టర్ గారు అప్పుడు హోమ్ మినిస్టర్ అనమాట, హోమ్ మినిస్టర్ కాదు సారీ దేవాదాయ మినిస్టర్ గారు పొలం ఉండేది. పెద్ద పొలం, ఎక్కువగా ఉండే చేలు తోటలో మొత్తం అక్కడ ఉండటానికి వాళ్ళకి గెస్ట్ హౌస్లు అన్నీ ఉండేవి. దాంట్లోకి ఈ యువతల ఆవిడ కాపురం వెళ్ళారు. వాళ్ళు పొలం మీదకి కాపురం వెళ్ళారు. అంటే అక్కడ ఒక గుమస్తాలాగా 10 మందిని పెట్టి పని చేయించడం కోసం అని ఆ మినిస్టర్ గారు వీళ్ళని ఫ్యామిలీని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. ఆ పెట్టుకుంటే ఆ మినిస్టర్ గారు తాలూకు వాళ్ళు ఎవరో దూరపు బంధువులు ఒకళ్ళు, వాళ్ళకి కొద్దిగా లైట్గా చుట్టాలో మరి చుట్టాలకు అందిన ఊరోళ్ళు మొత్తం మీద వాళ్ళకి తెలిసిన వాళ్ళు అవతల వాళ్ళకి, ఈవిడికి చుట్టాలు యువతల వాళ్ళు. నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను ఆ పొలం మీదే ఉన్నాను అనుకోండి, నేను ఊరు వెళ్ళాను, మా బంధువులు ఆవిడ ఇంకొక ఆవిడకి ఆడ చుట్టాలు, ఈ రైతు ఆళ్ళ చుట్టాలు అయితే నువ్వెందుకు అక్కడ ఉంటున్నారు కదా మీరు, ఎప్పుడైనా వాళ్ళు వచ్చారనుకో, వచ్చినప్పుడు పలానాళ్ళు తాలూకా, పలానా ఊరు, పలానా వాళ్ళు తాలూకా, మేము ఎవరమ్మా మీరు అని ఏదన్నా అడిగారనుకో వాళ్ళు, మేము పలానాళ్ళు తాలూకా అని ఎప్పుడు చెప్పకే, మా గురించి మేము మీ చుట్టాలం అని చెప్పకే అని చెప్పింది ఆవిడతోటి. అది నేను ఉదాహరణకు నన్ను చూపించి చెప్పింది. నేను బాగా అప్పటికి 10 ఏళ్ళు 11 ఏళ్ళు అలా ఉంటాయండి. నాకు మైండ్లో అలా ఉండిపోయింది. అప్పుడు అవతలోళ్ళకి కూడా ఒక కసి అనేది పెరుగుద్ది. చుట్టాలు కానంత తప్పు మేమేం చేసాం, చుట్టాలు కానంత ఇదం చెడిపోయి మేమేం బతుకుతున్నాం అనేసి ఈ తల్లి కన్నా ముందు పిల్లకి బాధ కలిగింది. తల్లి పిల్ల ఇద్దరు ఉన్నారు అక్కడ, పిల్లకి బాధ కలిగింది. ఏంటి వాళ్ళ గొప్ప ఏంటి, వాళ్ళకుంటే 10 సార్లు తింటారు, మేమేమన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర వేయమని అడుగుతున్నావా? ఏం అడగట్లేదు కదా. మేము కూడా ఒక పొజిషన్లో బాగానే బతుకుతున్నాం కదా, మాకు రాయల్టీగా చక్కగా బతుకుతున్నాం, ఒకళ్ళకి పెట్టేలా ఉన్నాం తప్ప ఒకళ్ళ దగ్గర తెచ్చుకునేలా లేవు. కానీ ఆవిడ ఎందుకు అలా మాట్లాడింది, ఆ పెద్ద ఆవిడ ఇవాళ ఎంత గొప్పదైపోయింది అనేసి బాధ కలిగిన తర్వాత కొన్ని సంవత్సరాలు అంటే చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు మా వాళ్ళు అని ఏళ్ళ చెప్పుకునే స్థాయికి వాళ్ళు వెళ్ళారు. మా చుట్టాలు పలానా వాళ్ళు మా చుట్టాలు అని చెప్పుకుని పొలం మీద ఉన్న వాళ్ళని చెప్పుకునే పరిస్థితికి ఏళ్ళు వెళ్ళారు. ఏళ్ళ చెప్పుకున్నారు, వాళ్ళని చెప్పొద్దని అప్పుడు చెప్పారు. కానీ వాళ్ళ వీళ్ళు మా చుట్టాలు అని చెప్పుకునే స్టేజ్కి వెళ్ళారు. అదే అంటున్నాను, వాళ్ళ బళ్ళు వాళ్ళను. నాకు అది ఇంకా మెమరీ అలా గుర్తుండిపోయింది. ఆ చిన్నతనంలో విన్న మాట నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎవరైనా ఏదైనా నా పక్కన ఎవరైనా కష్టపడుతున్నా, ఎవరైనా మాట్లాడుకుంటున్నా, గొడవ పడుతున్నా, ఆ గొడవ కారణం ఏంటో అది మైండ్లో అలా పెట్టుకునేదాన్ని. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుకుంటున్నా నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అలాంటిది ఉండేదన్నమాట నాకు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ పొజిషన్లో ఉన్నా చుట్టాలేనండి, చుట్టం కాదని చెప్పకండి అని ఎవరో చెప్పకూడదు. అలా చెప్పిన వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో, ఏ స్థితిలోకి వస్తారో, ఎవరు ఏ స్థితిలో ఉంటారో ఎవరికే తెలియదు. అందుకోసం ఎప్పుడు కూడా మనన్న వాళ్ళు స్నేహితులు కానివ్వండి,
చుట్టాలు కానివ్వండి, ఎవరైనా సరే ఏ పొజిషన్లో ఉన్నా మనం మనస్ఫూర్తిగా మాట్లాడటం, చిరునవ్వుతో వాళ్ళని ఆదరించటం అలవాటు చేసుకుని ఉంటే ఎప్పుడూ అసలు దానికి తిరుగులేని లైఫ్ అండి. అది మంచి మనసుతోటి ముందుకెళ్తే భగవంతుడు కూడా మనం చేసే పనిని మెచ్చుతాడు. అది నాకు బాగా నమ్మకం అది.